రాశిచక్రంలోని 12 రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది? వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెబుతున్నాయి? ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి ఇబ్బందులు ఉంటాయి? ఈ వారం రాశి ఫలాల్లో తెలుసుకుందాం. మేషం, ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 9. గృహ వాతావరణం అనుకూలంగా ఉండి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలను పొందగలరు. ఆత్మవిశ్వాసంతో చేయు కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేస్తారు. గత కొద్ది రోజులుగా ఆగిన పనులు పూర్తవుతాయి. స్థిరాస్తుల వల్ల కలిగిన ఇబ్బందులు తొలగిపోతాయి. గృహమునందు శుభకార్యాలు జరుగుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. పలుకుబడి గల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారాంతంలో చిన్నపాటి ఆర్థిక సమస్యలు వస్తాయి. మానసిక ఆవేదన పెరుగుతుంది. వృషభం, ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానంతో సఖ్యతగా ఉండాలి. తలచిన పనులు మధ్యలో ఆగిపోయిన వారాంతంలో పూర్తి కాగలవు. అపకారం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో అధికారి ఆగ్రహానికి గురవుతారు. కోర్టు వ్యవహారాలు చిరాకును కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి మానసిక ఆవేదనకు గురవుతారు. అన్నదమ్ములతోటి చిన్నపాటి మనస్పర్ధలు రాగలవు. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటే మంచిది. అందరినీ మాటలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ వారాంతంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథునం, ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భూ గృహ క్రయ విక్రయాలు ఈ వారం వాయిదా వేయడం మంచిది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కొన్ని సమస్యల వల్ల మానసిక ఉద్రేకత పెరుగుతుంది. అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉంటే మంచిది. మౌనంగా ఉండటం శ్రేయస్కరం. విద్యార్థులు విద్య యందు ఆసక్తి చూపించాలి. తలపెట్టిన పనుల్లో నిశ్చితత్వం, సరైన దృష్టి లేక ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏదో ఒక సమస్య వల్ల మానసిక ఆవేదనకు గురవుతారు. వారాంతంలో స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధిస్తారు. కర్కాటకం, ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2. శారీరక సౌఖ్యం మరియు స్త్రీ సౌఖ్యం లభిస్తాయి. బంధుమిత్రులతో గల ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. శారీరక మానసిక ఆనందాన్ని పొందగలరు. చేయు పనుల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు, అభివృద్ధి ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగినా ప్రోత్సాహకరం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్య విషయంలో పురోగతి సాధిస్తారు. జన్మ రాశ్యాధిపతి కలత్ర స్థానంలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందగలరు. వారాంతంలో అష్టమ భాగ్యస్థానంలో సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందికర పరిస్థితులు రాగలవు. సింహరాశి, ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1. ఈ రాశివారికి వ్యయాధిపతి షష్ఠ సప్తమ స్థానంలో సంచారం. అనుకూలమైన శుభ ఫలితాలను పొందుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. తలచిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో రాణించి లాభపడతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషకరంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వారాంతంలో అష్టమ స్థానంలో సంచారం వలన ఏదో ఒక సమస్య వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. కన్యారాశి, ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. ఈ రాశివారికి లాభాధిపతి అయిన ఈ వారం ప్రారంభంలో పంచమ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. అనవసరమైన మానసిక భయం ఏర్పడుతుంది. తలపెట్టిన పనులు పూర్తి కాక నిరాశ నిస్పృహలకు గురవుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో అవమానం జరగవచ్చు. సంతానం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యవహారాలలో ఆలోచన విధానం తగ్గి ఇబ్బందులకు గురవుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. వారాంతంలో షష్ఠ సప్తమ స్థానంలో సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ఊహించని ధనలాభం వస్తుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. తులారాశి, ఈ రాశివారి అదృష్ట సంఖ్య 6. ఈ రాశివారి రాజ్యాధిపతి చతుర్థ పంచమ స్థానంలో సంచారం. ఈ సంచారం కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అనేక ఆలోచనల వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలవు. మానసిక భయంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. కుటుంబ సభ్యులతో అకారణంగా సమస్యలు రాగలవు. ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడతాయి. అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యతగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతగా పనిచేసినట్లయితే కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. వారాంతంలో శుభ ఫలితాలు పొందగలరు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.
వృశ్చికం. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9. ఈ రాశివారికి భాగ్యాధిపతి ఈ వారం తృతీయ స్థానంలో సంచారం. ఈ సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందగలరు. ఇష్టమైన పనులన్నీ సకాలంలో పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధనలాభం లభిస్తుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చేసే ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. వారం మధ్య నుండి చతుర్థ పంచమ స్థానంలో సంచారం వలన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు రాగలవు. ఇతరులను రెచ్చగొట్టే వాదనలకు దూరంగా ఉండాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనస్సు రాశి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. ఈ రాశివారికి అష్టమాధిపతి చంద్రుడు ధన తృతీయ చతుర్థ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన వారం ప్రారంభంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తగలవు. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభ ఫలితాలను పొందుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కలిసి వస్తాయి. వారాంతంలో దోష ఫలితాలు కలుగుతాయి. ఆలోచన విధానాలు సరిగ్గా లేక వ్యవహారాలు చెడిపోగలవు. ప్రతి చిన్న విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక ఆవేదన ఉద్రేకాలు పెరుగుతాయి. మకరం. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. ఈ రాశివారికి కళత్రాధిపతి జన్మ సంచరించడం వలన శుభ ఫలితాలను పొందగలరు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలం. శారీరకంగా మానసికంగా ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో ధనస్థానం నందు సంచారం చేత కొద్దిపాటి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడగలవు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రాగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వారాంతంలో తృతీయ స్థానంలో సంచారం చేత అనుకూలమైన పరిస్థితులుంటాయి. తలచిన పనులన్నీ సక్రమంగా పూర్తి కాగలవు. కుంభం. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. ఈ రాశివారి షష్టమాధిపతి చంద్రుడు వారం ప్రారంభంలో వ్యయస్థానంలో సంచారం అగుడు చేత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా అవసరానికి సరిపడా ధనం లభిస్తుంది. దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వారం మధ్యలో జన్మరాశిలో సంచారం వలన విద్య ఉద్యోగ విషయంలో ముందడుగు వేస్తారు. మంచి సౌకర్యాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వారాంతంలో ధనస్థానంలో సంచారము వలన ఇతరుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కారణం లేకుండానే ఇతరులతో విరోధాలు రాగలవు. మీనరాశి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. ఈ రాశివారికి పంచమాధిపతి చంద్రుడు లాభస్థానంలో సంచారము వలన వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్యం అనుకూలం. ఉద్యోగానికి సంబంధించిన మంచి అవకాశాలు వస్తాయి. వారం మధ్యలో వ్యయస్థానంలో సంచారం వృధా ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో అవమానాలు కలగవచ్చు. ఆర్థిక వ్యవహారాలు చిరాకును కలిగిస్తాయి. వారాంతంలో జన్మరాశిలో సంచారం వలన అనుకూలమైన ఫలితాలను పొందగలరు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విద్యార్థులకు అనుకూలం. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలరు.